ఈ నెల 29న బ్రాహ్మణ మహా సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే ఈ కార్యక్రమానికి బ్రాహ్మణులంతా అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. బ్రాహ్మణ మహా సమ్మేళనానికి సంబంధించిన గోడపత్రికను గురువారం నల్లగొండ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించే బ్రాహ్మణ మహా సమ్మేళనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని తెలిపారు. ఈ నెల 29న సాయంత్రం 5 గంటల నుండి బ్రాహ్మణ మహా సమ్మేళనం ప్రారంభమవుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరూ ఈ మహా సమ్మేళనానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణుల హక్కుల సాధన కోసం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఈ మహా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం కార్యక్రమానికి హాజరవుతున్నారని, శాఖ భేదం లేకుండా నల్గొండ జిల్లా నుండి బ్రాహ్మణులు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంచనపల్లి రాజేంద్ర ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు సిరిప్రగడ శ్రీనివాస శర్మ, కోశాధికారి రంగరాజు జగదీష్ శర్మ, గాదె మురళి, సుదర్శనాచార్యులు, చరణ్ శర్మ, రామరాజు శరత్, నీరజ, నరసింహారావు తదితరులు ఉన్నారు. రేపు 29వ తేదీ ఆదివారం రవీంద్ర భారతి హైదరాబాద్లో జరిగే బ్రాహ్మణ మహాసమ్మేళనం కార్యక్రమంలో భాగంగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బ్రాహ్మణుల హక్కుల కోసం మనకు కావలసిన పరిస్థితులు అనే విషయాలపై చర్చించడానికి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఐటీ శాఖ మంత్రులు అన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఇతర బ్రాహ్మణ పెద్దలు, బ్రాహ్మణ సంఘ నాయకులు అందరూ కూడా వస్తున్నారు. శాఖా భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా నల్గొండ జిల్లా నుంచి అనేక మంది మన బ్రాహ్మణ బంధువులు, బ్రాహ్మణ సోదరులు ఈ బ్రాహ్మణ మహాసమ్మేళనానికి విచ్చేసి జయప్రదం చేయాలని ఈ కార్యక్రమాన్ని భోపా బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ వాళ్ళు సుశీల్ కుమార్ గారు అధ్యక్షులు, అట్లాగే సుధాకర్ గారు ప్రధాన కార్యదర్శి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి వేదిక ద్వారా కృతజ్ఞతలు చెప్తూ, ఇది మన కార్యక్రమము, మన బ్రాహ్మణులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ జై హింద్. ఈరోజు మన బ్రాహ్మణ ప్రొఫెషన్ అండ్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. బ్రాహ్మణులు ఆదివారం నాడు 29వ తారీఖు సాయంత్రం రవీంద్ర భారత్లో మన బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గజం చేయాలని మనవి, అదేవిధంగా శాఖా భేదం లేకుండా అందరూ విచ్చేయాలని చెప్పి మన అధ్యక్షులు గారు సుశీల్ కుమార్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారు, వీరందరూ ఈ నల్గొండలో ఈ కార్యక్రమం చేయమని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ విధంగా మేము అందరూ అధిక సంఖ్యలో నల్గొండ నుంచి అధిక సంఖ్యలో బ్రాహ్మణులు శాఖా భేదం లేకుండా అందరూ రావాలని చెప్పి మనం కోరుతున్నాం. బ్రాహ్మణ మహాసమ్మేళనము ఈ నెల 29 నాడు రవీంద్ర భారతి హైదరాబాద్ నందు బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వారు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కానీ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ నేడు రామాలయంలో ఈ యొక్క బ్రాహ్మణ మహాసమ్మేళనం సంబంధించి గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది. కావున ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.